అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో చివరికి మనిషిని గుర్తించేది అతని మంచితనమే. సంపదలు, అధికారాలు కాలంతో కలిసి మాయమవుతాయి, కానీ చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలుస్తాయి. అందుకే ప్రేమతో, నైతికతతో జీవించడం అత్యంత ముఖ్యం. జీవితంలో నటించడం నేర్చుకోకపోయినా నటించే వారిని గుర్తించడం నేర్చుకోవాలి, లేకపోతే నష్టపోతారు. ఏమంటారు ఫ్రెండ్స్? ఇంకా ఈరోజు మన ప్రజ్ఞా టాక్స్లో తనకు అందని దాన్ని గురించి ఆరాటపడనివాడు, పోయిన దాన్ని గుర్తించి విచారించనివాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే జ్ఞాని. అవసరం ఉన్నప్పుడు వచ్చే మాటలు పొగడ్తలతో ఉంటాయి, అవసరం లేనప్పుడు వచ్చే మాటలు పొగరుతో ఉంటాయి. ఇంకా మన ప్రజ్ఞా టాక్స్లో విద్య, వివేకం, విషయజ్ఞానం కత్తి పదును వంటివి, వాటిని వాడే కొద్దీ మరింత పదునెక్కుతాయి. నెక్స్ట్ ఇంకొకటి, జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తి మనకు ఏదో ఒక పాఠం నేర్పుతారు. మంచివారిని ఆదర్శంగా తీసుకోవాలి, చెడు అనుభవాలను జ్ఞాపకాలుగా కాక పాఠాలుగా మార్చుకోవాలి. మన ఎదుగుదలకు ప్రతి అనుభవం ఉపయోగపడుతుంది. కాలం ఎవరి కోసం ఆగదు, శ్మశానం ఎవరిని తేడాగా చూడదు, కర్మ ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. నెక్స్ట్, బాధ్యత ఉన్నవాడు మౌనం పాటిస్తే అది కూడా ఒక తప్పే అవుతుంది. అన్యాయం చూస్తూ నిశ్శబ్దంగా ఉండటం అధర్మానికి మద్దతు ఇచ్చినట్టే. నిన్ను నువ్వు ప్రేమించగలిగితే శత్రువులే ఉండరు, ద్వేషం పెంచుకుంటే నిన్ను మించిన రోగి ఉండడు.